రామవిశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల కుంభరాశి చెప్పుకుందాం. ఈ కుంభరాశి ఎట్లా ఉందో ఆలోచిద్దాం. ఈ కుంభరాశికి గురువు 5ంట ఉన్నాడు. ఈ 5ంట ఉన్న గురువు కూడా బాగా ఉపయోగపడేవాడే. అటువంటి గురువు ఎట్లా ఉపయోగపడతాడో మనం ఆలోచిద్దాం. ఈ గురువు యొక్క లక్షణం చాలా బాగుంది. గురువు వల్ల చాలా మంచే జరుగుతుంది. ఈ గురువు వల్ల విద్య బాగుంటుంది, మరి వ్యాపారం బాగుంటుంది, విదేశీ యానం బాగుంటుంది. అందరూ కూడా నువ్వు చెప్పిన మాట వింటారు. అయితే ఏది జరగాలన్నా కాపీ కొడుతున్నావు అనుకో, మరి నీ మీద పర్యవేక్షణ కూడా పెడతారు. వాడు తిరుగుతూ ఉంటాడు, వాడిని చూసి చేయి దాచుకుంటూ ఉంటావు. అంటాడు, వాడు రాసుకుంటాడు. అంటే నువ్వు గురువు బాగుంటే వాడు నిన్ను రాసుకొని ఇస్తాడు. అదే నువ్వు గురువు బాగుండకపోతే పేపర్ లాక్కొని చింపి పారేసి డిబార్ చేసి ఇక చదువుకుంటే పని లేకుండా చేస్తాడు. అట్లా గురువు మంచి పని చేసినా కూడా చెడు పని చేసినా కూడా ఆయన మాత్రం ఏమీ చేయడు. ఏది చేసినా ఆ కర్మ నువ్వు అనుభవిస్తావు. ఇవాళ చదవకుండా పుస్తకం పెట్టి అన్ని ప్రశ్నలు రాసావు, చదివావు, బాగానే ఉందండి. నీకు ఉద్యోగం వచ్చింది. నీకు చదువు రాని దగ్గర పోయి ఏం చేస్తా? ఎక్కడేం చేయాలో ఏం తెలుసు? ఆ రాసిన పుస్తకం చదవాలండి. ఇంగ్లీష్లో వచ్చింది. ఆ మ్యాటర్ ఏందో నీకు ఇంగ్లీష్ రాకపోతే ఆ మ్యాటర్ నీకు ఎట్లా అర్థమవుతుంది? మొత్తం కాలే. కాబట్టి గురువు ఎట్లాంటి వాడంటే చదువుకుంటాననుకుంటే వాడికి మాత్రం తను వెళ్ళి శిష్యుడు చదువు చెబుతాడు. మా గురువుగారు నా ఇంటికి వచ్చి నన్ను పిలుచుకెళ్ళి నాకు జ్యోతిష్యం నేర్పాడు. కానీ వాళ్ళ అన్న కొడుకున్నాడు, బాబాయ్ నాకు కూడా చెప్పవంటే, ఒరేయ్ వాడికి చెబితే నా చదువు పెరిగిందిరా, నీ చదువు చెప్పానుకో నీ చదువు నాకు వస్తుందన్నాడు. వాడు నత్తి. అమ్మ అనేది అమ్మ అంటాడు, నాన్న అప్పుడు నాయా అంటాడు. కాబట్టి నాయన నా చదువు నాకు ఉండాలంటే వాడికి చదువు చెప్పని, నీకు చదువు చెప్పలేనా నీకు దండం పెడతాను, నా చదువు రాబాకన్నాడు. అట్లాగే గురువు ఎవరితో ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. గురువు చదువుకునేవాడిని పూర్తిగా ప్రేమిస్తాడు, చదువు బాగా చెబుతాడు. చదువుకున్నంతకాలం గురువు మీద మంచి గురి అభిమానం కలిగి చివరికి నీ బుద్ధి మార్చుకుంటే నీ కర్మను ఎట్లా అనుభవిస్తావో దానికి ఎవడు చెప్పక్కర్లే. పేపర్ రాసేటప్పుడు చూసి గురువు గారు ఊరుకుంటే ఎట్లా జరిగిందో, చదువంతా అయిపోయిన తర్వాత గురువుగారు కనపడితే నమస్కారం చేయకపోతే వాడు అనుకుంటాడు, అరే నన్ను ఎప్పుడు నమస్కారం చేశాడు, నేనేం తప్పు చేశాను అనుకుంటాడు. గురువుగారు బాధపడతాడు నమస్కారం చేయకపోతే. నువ్వు సంపాదించాన్న భాగం ఇస్తావా, లేకపోతే అన్నా మంచి గుడ్డలు కొని పెడతావా, లేకపోతే బంగారపు ఉంగరం పెడతావా అని మాత్రం గురువుగారు చూడు. కనపడంగానే నమస్కారం చేస్తే అయినా బాగున్నావరా, బాగా చదువుకుంటున్నావా, బాగా ఉద్యోగం చేస్తున్నావా, భార్య పిల్లలు ఇట్లా అడుగుతాడు. కానీ అరే నాకు ఒక ఉంగరం కానీ లేకపోతే తుడుపు కానీ చేయించడానికి మాత్రం అడగడు గురువుగారు. కాబట్టి గురువు అనేవాడు చాలా మంచివాడు.
అందరికీ ఉపయోగపడేవాడు, మంచి స్వభావం గలవాడు గురువు. అటువంటి గురువుని మీరు ఉపయోగించుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళుతూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడు నడుతూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో పడితే పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు తెరిచి చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్న ఆశీర్వచనం ఇట్లా ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి, అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం. ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతినే పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాము. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.